హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు షౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము 8th అక్టోబర్ కోసం 5 న్యూస్ బేస్డ్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఓకేనా? సో మన ఫస్ట్ స్టాక్ వచ్చేసి ఓలా ఎలక్ట్రిక్. సో ఓలా ఎలక్ట్రిక్ సంబంధించిన న్యూస్ ఏంటి అంటే దే రిసీవ్ ఏ షో కాస్ నోటీస్ ఫర్ వైలేషన్ ఆఫ్ కన్స్యూమర్ రైట్స్ అని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఓకేనా? సో మనకైతే సపోర్ట్ అండి 89.91 దగ్గర సపోర్ట్ ఉంది. అండ్ అలాగే మన ఫస్ట్ రెసిస్టెన్స్ వచ్చి 100 దగ్గర ఉంది. ఓకేనా? సో దీని ప్రకారంగా మీ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా? అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బెల్. సో బెల్ వాళ్ళకి సంబంధించిన న్యూస్ ఏంటి అంటే ద సెక్యూర్డ్ అండ్ ఆర్డర్ వాల్యూ ఆఫ్ 500 crores అని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఓకేనా? సో బెల్కి అయితే మన రెసిస్టెన్స్ అండి 268 దగ్గర రెసిస్టెన్స్ ఉంది. అండ్ అలాగే 270 దగ్గర కూడా మనకి రెసిస్టెన్స్ ఉంది. ఓకేనా? సో దీని అకార్డింగ్గా మీ ట్రేడ్ని ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి టాటా మోటార్స్. సో టాటా మోటార్స్ సంబంధించిన న్యూస్ ఏంటి అంటే జాగ్వార్ ల్యాండ్ రోవర్, ఏ సబ్సిడరీ ఆఫ్ టాటా మోటార్స్, అనౌన్స్ దట్ its sales declined by 3% year on year for the quarter ending September 2024. ఓకేనా? వాళ్ళ సేల్స్ డిక్లైన్ అయ్యాయి బై 3% అని చెప్పేసి న్యూస్ వచ్చింది. ఓకేనా? సో దానికి సంబంధించింది. అండ్ అలాగే మనం సపోర్ట్ చూస్తే 924 దగ్గర ఉంది. అండ్ అలాగే మన రెసిస్టెన్స్ అండి 933.90 దగ్గర ఉంది. ఓకేనా? సో దీని ప్రకారంగా మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి హెచ్డిఎఫ్సి. సో హెచ్డిఎఫ్సి వాళ్ళకి సంబంధించిన న్యూస్ ఏంటి అంటే దే అగ్రీ టు సెల్ ఇట్స్ హోల్లీ ఓన్ సబ్సిడరీ హెచ్డిఎఫ్సి ఎడ్యుకేషన్ అండ్ డెవలప్మెంట్ సర్వీసెస్ టు వామసుందరి ఇన్వెస్ట్మెంట్స్. ఓకేనా? సో ఇదండి న్యూస్. సో మన సపోర్ట్ అండి ఫస్ట్ సపోర్ట్ 1611 దగ్గర ఉంది. అండ్ దాని తర్వాత సపోర్ట్ 1600 అనుకోండి. ఓకేనా? 1603 దగ్గర ఉంది. సో ఇవి సపోర్ట్స్ అనమాట. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి 1635 అండ్ 1651. ఓకేనా? సో దీని అకార్డింగ్గా మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి M&M. సో M&M సంబంధించిన న్యూస్ ఏంటి అంటే CLSA వాళ్ళు ఉన్నారు కదండి, వాళ్ళైతే దీనికి బై రేటింగ్ ఇచ్చారు. ఓకేనా? అండ్ టార్గెట్ ప్రైస్ వచ్చేసి 3400 పెట్టారు. ఓకేనా? సో ఇది మళ్ళీ అంటే మంచి బుల్లిష్ ఉండే ఛాన్స్ అని చెప్పేసి వాళ్ళు బై రేటింగ్ ఇచ్చారు. అందుకే నిన్న మనకైతే 42 రూపీస్ అప్ సైడ్ వెళ్ళింది. ఓకేనా? సో ఈ స్టాక్ అయితే అప్ సైడే ఉంది, బుల్లిష్గానే ఉంది. అండ్ సపోర్ట్ చెప్తాను మీకు. సో సపోర్ట్ వచ్చేసి 3016 దగ్గర సపోర్ట్ ఉంది. అండ్ రెసిస్టెన్స్ వచ్చేసి సో కంటిన్యూస్గా ఇక్కడ నుండి సెల్లర్స్ ఉండండి 3122 నుండి 3164 వరకు అయితే కంటిన్యూస్గా సెల్లర్స్ అయితే ఉన్నారు. ఓకేనా? సో దీని అకార్డింగ్గా మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకోండి. సో ఇవ్వండి మన 5 న్యూస్ బేస్డ్ స్టాక్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.